వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నట్టు దింగా ఉందట. హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇంతకీ మీరు ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మా పద్ధతి ప్రకారం ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వాళ్ళ ఇంటి ఆచారాల ప్రకారం వాళ్ళు పండుగలు జరుపుకుంటారు కదా. అలాగే మా ఆచారం ప్రకారం ఉగాది పండుగ ఎలా జరుపుకున్నాను, నార్మల్గా నేను చేసుకున్న పిండి వంటలు, అది స్పెషల్గా కట్టిచారు, భక్షాలు ఇవన్నీ ఎలా చేసుకున్నానో, అలాగే పూజ గదిని ఎలా డెకరేట్ చేసుకున్నానో ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీ అందరికీ సారీ అండి. ఈ వీడియో వచ్చి గురువారమే రావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల అయితే లేట్ అయిపోయింది. అందుకనే ఈరోజు సెండ్ చేస్తున్నాను. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం. మా పాప ఉగాదికి ముందు అంటే 2 రోజుల ముందు నుంచే చెప్తుంది, నాకు భక్ష్యాలు చేసినా చేయకపోయినా పర్లేదు కానీ పూర్ణం బూరెలు చెయ్యు అని చెప్పింది. పండగ రోజు పిల్లలు అడిగినవి చేయకుండా ఉంటామా? మా ఇంట్లో ఒకరికి స్వీట్ ఇష్టం, ఒకరికేమో హాట్ ఇష్టం. అందుకే 2 పిండిలు అయితే ఇక్కడ తడిపి పెట్టాను, ఒకటి బజ్జీకి, ఒకటి పూర్ణం బూరెలకి. అలాగే భక్ష్యాల కోసం అదేనండి పోలేల కోసం అని పిండి కూడా తడుపుకున్నాను. పోలేల పిండి ఎంత ఎక్కువసేపు నానితే అంత సాఫ్ట్గా వస్తాయి. మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది, వైట్ రైస్ రెడీ అయిపోయింది, భక్ష్యాల పిండి రెడీ ఉంది. అలాగే కట్టిచారు కోసం చింతపండు కూడా నానబెట్టుకున్నాను, పూర్ణం కూడా రెడీ అయిపోయింది. ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఒకదాని వెనుక ఒకటి చేసేసుకోవచ్చు. సో నేనైతే ఇదే పద్ధతి ఫాలో అవుతాను. సో పూర్ణం అయితే ముందే ప్రిపేర్ చేసుకున్నాను. పూర్ణం కూడా చాలా మంచిగా అయిందండి. ఎంత బాగా అయిందో అంటే నేను పూర్ణం కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తాను, అది ఎలా అనేది నేను లాస్ట్లో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు పూర్ణం బూరెల కోసం అని పూర్ణం అయితే నేను బాల్స్ చేసి పెట్టుకున్నాను. ఈ పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇందులో వేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఆయిల్ ఏంది ఇంత కొద్దిగా వేసారని. సో నేనైతే కొద్దిగానే వేస్తానండి, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేసామనుకోండి పని తొందరగా అవుతుంది, కాదని కాదు, కానీ ఆయిల్ అంతా తొందరగా పాడైపోతుంది. సో దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేయలేము. అందుకని నాకు ఎంత అవసరమో అంతే వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసాను. సో ఇలా పూర్ణం బూరెల్లో ఒక సీక్రెట్ ఉందండి. పూర్ణం బూరెలు వేసినప్పుడు వెంటనే అంటే ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి. ఆ పైనుంచి ఆయిల్ పోస్తామనుకోండి, ఇట్లా స్పూన్తో మీకు చూపించాను కదా, అవి రౌండ్గా భలే వస్తాయి, మనకి పగలకుండా కూడా వస్తాయి. సో ఇక్కడ స్పూన్తో అయితే ఒక్కొక్కటి వేసాను కదా, ఇప్పుడు కొంచెం చేతితో వేసేస్తున్నాను, ఎందుకంటే టైం చాలా అవుతుంది. అన్నీ ఒకటే పూర్ణం బూరెలు వేయడం అయిపోగానే వెంటనే ఆలు బజ్జీ కూడా వేసుకున్నాను. అస్సలు ఎక్కడ కూడా ఆగలేదండి, ఎంత ఎక్స్ప్రెస్గా వెళ్ళాను. నార్మల్ డేస్లో కన్నా పండగ రోజు ఎంత ఫాస్ట్గా చేసినా పనులు అవ్వవు. అందులోనూ మనకు ముందు రోజు మనకు అమావాస్య వచ్చింది కదా, సో నేను దేవుడికి సంబంధించిన పని ఏది చేయలేదండి. పూజ సామాన్ క్లీన్ చేసుకోవడం కానివ్వండి, ఇల్లు క్లీన్ చేసుకోవడం అస్సలు చేయలేదు. అన్నీ ఈ రోజే అంటే 6 గంటలకేమో స్టార్ట్ చేశాను అనుకుంటా. అన్నీ ఆ రోజే స్టార్ట్ చేసేసరికి చాలా అడవుడు అయిపోయింది. సో ఇక్కడైతే బజ్జీలు కూడా వేయడం అయిపోతుంది. సో ఫస్ట్ అయితే దేవుడి మట్టుకే చేశాను, తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ సాయంత్రం అలా మళ్ళీ చేసుకుందామని చెప్పి చేసేసాను అన్నట్టు. సో ఫస్ట్ దేవుడికి పెట్టిన తర్వాత పిల్లలకు కూడా ఆకలేస్తుంది కదా, లేట్ అయిపోతే మరి అప్పటికే 10 అవుతుంది అనుకుంటా. నా వంట అంతా అయిపోయేసరికి 10-10:30 ఏమో అయింది. సో అందుకే నేను అసలు వీడియో కూడా తీయలేదు. ఇదంతా మా బాబు మధ్యలో అంటే ఇక్కడ గుర్తుకొచ్చింది తనకి, అమ్మ వీడియో తీయవా, అన్నీ నార్మల్గా తీస్తావు, ఇవేమో తీయవా, పండుగ రోజు స్పెషల్ బాగుంటుంది అంటే, సరే నాన్న కానీ నాకు టైం సెట్ అవ్వదు, నువ్వు వీడియో తీసేటట్టు అయితేనే తీయు, లేకపోతే వద్దు అని చెప్పాను. ఎందుకంటే నేను యాంగిల్స్ చేంజ్ చేసుకుంటా పని చేస్తే నిజంగా హాఫ్ అన్ అవర్లో అవ్వాల్సిన పని 1 అవర్ 1.5 అవర్ టైం పడుతుంది. అందుకని చెప్పి నేను పండుగల టైంలో వీడియో తీయడానికి అస్సలు ఇష్టపడను. అందులోనూ ఈరోజే అన్ని పనులు చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా హడావుడి ఉంటుందని. ఇక్కడ భక్ష్యాలు కూడా చూసారా ఎంత బాగా పొంగాయో. ఇది ఒక్కటి మీకు చూపించగలిగాను, ఎందుకంటే వీడియో తీసినప్పుడు పొంగట్లేదు, వీడియో తీయక ముందు మంచిగా పొంగుతున్నాయి. ఇది లక్కీలుగా చూడండి ఎంత బాగా పొంగుతుందో. సో మంచిగా ఇట్లా మనకి పోలేలు అనేది బాగా పొంగితే మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగా అవుతుంది.
సో నేనైతే ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నాను. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. ప్రయోగాలు చేస్తూనే ఉంటాను. సో మీరు పూర్ణం బూరెలు చూశారు కదా, అవి చాలామంది దోస పిండితో చేస్తారు. కానీ నేను ఇక్కడ దోస పిండి కాకుండా వేరే పిండి యూజ్ చేశాను. అలాగే ఇక్కడ భక్ష్యాలు కూడా చూస్తున్నారు కదా, పూర్ణం కూడా నేను డిఫరెంట్గా చేస్తాను. వీటన్నిటికి సంబంధించిన రెసిపీ అంటే నేను చేసిన వంటకాలు, పిండి వంటకాలే కానివ్వండి, కూరగాయలే కానివ్వండి, ఉగాది స్పెషల్ కట్టి చారు, అలాగే మామిడికాయ పులిహోర ఎంత బాగా అయ్యాయో, నేను చేసిన వంటకాల అన్ని రెసిపీస్ అయితే కింద డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. కంపల్సరీ చూడండి. ఎందుకంటే మనకు ముందుగా వస్తుంది శ్రీరామనవమి. ఇవే వంటకాలు మనం శ్రీరామనవమికి కూడా చేసుకుంటారు చాలామంది. సో మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. మీకు యూజ్ అవుతుందంటే కంపల్సరీ చూసి ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక్కడ నేను వంట పని చూసుకుంటే మా వారైతే పూజ పని చేస్తున్నారు. అంటే పూజకు సంబంధించిన వస్తువులన్నీ క్లీన్ చేసి ఇచ్చాను. అలాగే పూజ గది కూడా క్లీన్ చేసి నేనే ఇచ్చాను. సో తర్వాత వంట రూమ్లోకి వచ్చి ఫాస్ట్గా వంటలు అయితే అన్నీ రెడీ చేస్తున్నాను. మీలో ఎంతమందికి తెలుసు మగవాళ్ళు పూజ చేస్తే చాలా మంచిదని? ఇంకోటి అలా ఎందుకు అంటారు మగవాళ్ళు పూజ చేస్తే మంచిదని? మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకు అనేది నేను ఈ వీడియో చివరిలో అయితే చెప్తాను. ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేశారా, అక్కడ స్టవ్ ఆన్ ఉంది, కర్రీ అవుతుంది, స్టవ్ ఏమో క్లీన్ చేస్తున్నాను. ఈ ఓసిడి ఉన్న వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమే ఇది. వాళ్ళకి ఎక్కడైనా సరే నీట్గా కనబడాలి. సో వంకాయ కర్రీ అయితే అయిపోయింది. ఇదే కట్టి చారండి, ఎక్సలెంట్గా అయింది. చూడండి, వెంటనే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చూడడానికి నీట్గా ఉంటుంది, మనకు కూడా కొంచెం పని తొందరగా అయిపోతుంది. సో ఇక్కడ వంకాయ కర్రీ కూడా అయిపోయింది కదా, దీన్ని కూడా వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇది ముఖ్యంగా ఇది ఐరన్ దాంట్లో ఏ వంట చేసినా వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే కర్రీ అనేది కొంచెం పాడైపోతుంది. సో అందుకనే నేను నార్మల్గా అయినా వంట చేయగానే గిన్నెలోకి అయితే అంటే వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేస్తాను. వండిన దాంట్లోనే ఉంచాను, ఒక రైస్ మాత్రమే ఉంచుతాను. కిచెన్ అయితే ఇప్పుడు ఇలా ఉంది. చింకులు కూడా ఇవి ఉన్నాయి. ఇవన్నీ తోమి కిచెన్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇంట్లో పూజ అనేది మగవాళ్ళు చేసే చాలా మంచిదని అంటారు కదా. ఎందుకంటే ఆడవాళ్ళు పూజ పనులు, వంట పనులు, పిల్లల్ని రెడీ చేయడం ఇవన్నీ వాళ్ళ వల్ల కాదు అంటే టైం సరిపోదు. పిల్లల్ని రెడీ చేయడము, వంటలు చేయడము చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే పనులు అనేది షేర్ చేసుకోవాలి. సో పూజకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఆడవాళ్ళు చేసిన పూజ మాత్రం మగవాళ్ళు చేస్తే నిజంగా చాలా మంచిదంట. మీరు కూడా ట్రై చేయండి. ఇంకొకటి మన పిల్లలకి మనము నేర్పిస్తాం కూడా ఇక్కడ. అంటే ఏదైనా సరే వాళ్ళు మనని చూసి నేర్చుకుంటారు కదా. కాబట్టి ప్రతిరోజు కాకుండా ఇలా పండగల పూట అయినా సరే మగవాళ్ళు దేవుడి దగ్గర పూజ చేయండి. చాలా అంటే చాలా మంచిది. వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర అంటే ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. సో మా పూజ అయితే ఇలా అయిందండి. చేసిన పిండి వంటలు, వంటకాలన్నీ దేవుడికి అయితే నైవేద్యాన్ని సమర్పించాము. సో చూశారు కదా పూజ గది ఎంత బాగా అనిపిస్తుందో. అలాగే పూజ గది ముందట ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఎంత ముగ్గేసిన తర్వాత ఇంకా బాగా కనబడింది పూజ గది. సో మా దేవుళ్ళు అయితే ఈరోజు కలకలగా మెరిసిపోతున్నారు. నేను ఇంత డెకరేషన్ చేయనండి, మా వారు చాలా బాగా డెకరేషన్ చేస్తారు. డెకరేషన్ అంటే ఏం లేదండి, దేవుడి దగ్గర పూలని కొన్ని ఎక్కువ పెడతాడు. ఆ పూలతోని దేవుళ్ళ దగ్గర ఎంత బాగా అనిపిస్తుందో. సో దేవుడికి అయితే నైవేద్యం నివేదించాము. అలాగే వంట రూమ్లో అన్నపూర్ణ దేవుని కదా, ఇక్కడ కూడా పులిహోర అనేది నివేదించేసి తులసమ్మ దగ్గర కూడా పూజ అనేది అయిపోయింది. తులసమ్మ దగ్గర ఎలా పూజ చేసుకున్నానో కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి దేవుడి గది ఎంత బాగా అనిపిస్తుందో, దేవుళ్ళని చూస్తుంటే చూడాలనిపించింది. సో ఇలా అయితే ముగ్గు పెట్టుకున్నాను. తులసమ్మలో కూడా శివయ్య, కృష్ణయ్య ఎంత బాగా తులసమ్మకి మంచిగా పసుపు రాసి ఇలా బొట్లు పెట్టుకున్నాను. బొట్లు పెట్టుకునేసరికి ఇంకా లక్ష్మీ కళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది తులసమ్మ దగ్గర. ఇక్కడ చెట్టు అంత పైన కొంచెం నిద్రపోయేటట్టు అయింది, అంటే ఎండిపోయినట్టు అయింది. సో అవన్నీ తీసేసాను. మళ్ళీ మంచి చిగురు వచ్చింది, చూడడానికి బాగుంది. ఇంటి ముందర కూడా ఇలా ముగ్గు పెట్టుకున్నాను.
ఈరోజు తోరణాలు పూజకు సంబంధించి మా వారు మా బాబు ఇద్దరే చేశారు. కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. మీకు అసలు ఈరోజు వీడియో తీసేదే కాదు, నాకు అసలు తీయాలన్న ఆలోచన కూడా లేదు. మధ్యలో వంటలు అవుతున్న మధ్యలో మా బాబు వచ్చి అమ్మ వీడియో తీయవా అన్నాడు. ఎందుకంటే నార్మల్గా పండుగ రోజు స్పెషల్ ఉంటుంది, తీయవా అంటే నాకు టైం సరిపోదు నాన్న, యాంగిల్స్ చేంజ్ చేయడం అది ఉంటుంది, అసలు కుదరదు, ఒకవేళ నువ్వు తీసేది ఉంటే తీయు, అలా అయితే పెడదాము వీడియోలో అని చెప్పాను. అందుకని ఆల్మోస్ట్ ఒక 80% మా బాబు అయితే వీడియో తీశాడు, మిగిలిన 20% నేను తీసుకున్నాను. సో మా ఉగాది పండుగ అయితే ఇలా జరిగింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటానండి, ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.